దేవుని పరిశుద్ధ నామము యేసుక్రీస్తు అనేటువంటి శ్రేష్టమైనటువంటి నామము ఘనపరచబడును గాక. యేసుక్రీస్తు హెర్మోను సంఘము పక్షంగా ఈ సువార్తను వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనములు, శుభ ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి ఆత్మీయులారా, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, ఆత్మీయంగా బలపడాలని మా అనునిత్యము ప్రార్థనలో దేవుణ్ణి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మన ఆధారమునకు మూలము, మన స్థితిగతులకు ఆధారమైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి హేతువ చేత మనము ఈ రీతిగా సమాధానకరమైనటువంటి స్థితిలో ఉన్నాం. ఎన్ని ప్రకృతి విలయములు కలిగినా, విపత్తులు కలిగినా, అపవాది శోధనలు మన మీద ప్రయత్నం చేసినా, బండ మీద కట్టినటువంటి బుద్ధిమంతుని యొక్క గృహం వలె మన ఆత్మీయ స్థితి, మన హృదయాలు స్థిరంగా ఉంటూ ఉన్నవి. ఇటు దేవుణ్ణి కలిగినటువంటి మనమందరము ఆయన యొక్క విశిష్టతను తెలుసుకొని మరీ ఎక్కువగా ఆయనను ఆరాధించే వారమై ఉండాలి. ఈనాడు దేవుని యొక్క ఒక ప్రాముఖ్యమైనటువంటి, మనకు దేవుడిస్తున్నటువంటి ఒక ఆశీర్వాదపు స్థితిని లేఖనాల ద్వారా తెలుసుకుందాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమును అగు మూల రాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వసించువారు ఏమాత్రము సిగ్గుపడడు. దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నవి, అమూల్యమైనది, ముఖ్యమైనది, మూల రాయి అయినటువంటిది, ప్రారంభపు రాయి అయినటువంటిది, స్థిరపరిచే రాయి అయినటువంటి మూల రాయి అమూల్యమైనది. అది సియోనులో స్థాపించబడుతున్నదంట. ఆ సియోనులో స్థాపించబడినటువంటి మూల రాయిని విశ్వసించే మనలాంటి దేవుని బిడ్డలు ఇక సిగ్గుపడరు, వారు కదల్చబడరు. దేవుని యొక్క వాగ్దానం అన్నమాట. అక్కడ రాయబడినటువంటి మాట కంటిన్యూషన్లో, విశ్వసించుచున్న మీకు ఆ అమూల్యమైనటువంటి వాడు విశ్వసింపని వానికి అది ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో ఆ మూల రాయి తలకు రాయి అయ్యను. విశ్వసించు వారికి అది అమూల్యమైనటువంటి రాయి, మూలరాయి, స్థిరపరిచే రాయి, సిగ్గుపరచనటువంటి రాయి. విశ్వసించే వానికి అది నిషేధించబడిన రాయి, కానీ అదే మూలకు తలరాయి అయినది. అదే మూలకు తలరాయి అయినది. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడినవి. సియోనులో స్థాపించినటువంటి రాయి, రేపు సియోనులోకి దిగి వస్తున్నటువంటి రాయి. ఈ రాయి అనేకులు తృణీకరించారండి, అనేకులు విసర్జించారు, అనేకులు త్రోసివేశారు. అయినప్పటికీ అది చివరికి మళ్ళీ తలకు మూలరాయి అయినట్లుగా అయినది. నిషేధించబడినటువంటి రాయే తప్పని రాయి అయినది, అవసరత కలిగినటువంటి రాయి అయినది. ఏ రాయి అయితే అవసరం లేదని అనేకులు భావించారో ఆ రాయే మళ్ళీ అవసరమైనటువంటి రాయి అయినది. ఇదే లేఖనాలు మరొక పర్యాయము చెప్పబడింది. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను.
మరి ఎవని వలననైనను రక్షణ కలగదు. ఈ నామముననే రక్షణ పొందవలెనని కానీ ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమునకు రక్షణ పొందలేదు. శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి మాట. ఏ రీతిగా ఇల్లు కట్టువాడు తృణీకరించారో, ఇల్లు కట్టువారు ఉన్నటువంటి రాళ్లల్లో ఒక రాయిని తృణీకరించారో, ఆ తృణీకరించినటువంటి రాయే ఆ ఇంటికి మూల రాయి అవ్వవలసిన అవసరం ఉన్నది. 2025 సంవత్సరాల క్రితము దేవాది దేవుడే మహిమత్వాన్ని వీడి, పరలోకాన్ని వీడి, రక్తమాంసములు కలిగిన శరీరధారి అయి దేవుని కుమారుడుగా, మనుషుని కుమారుడు అని చెప్పబడినట్లుగా, మనుష్య కుమారుడు అని పిలువబడినట్లుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు అనేక ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలను ఆయన నిజం చేస్తూ మెస్సయ్యగా వస్తే ఆనాడు చాలామంది అనేకులు దానిని నమ్మలా, విశ్వసించలా, అంగీకరించలా. కాగా పోగా ఆ దేవునినే వీరు శోధించారు, శిక్షించారు, సిలువకు మరణమునకు అప్పగించారు. ఆ రీతిగా మనుష్య కుమారుడుగా దేవుడే జన్మిస్తే తృణీకరించారు. పుట్టుటకు సత్రములో కూడా స్థలవలేనటువంటి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు బొరియలున్నవి, కానీ మనుష్య కుమారుడు ఉండటానికి స్థలము లేనటువంటి పరిస్థితులు. తృణీకరింపిన వానిగా పుడితే ఆయనే రక్షకుడయ్యాడు, ఆయనే మూలరాయి అయ్యాడు, ఆయనే ముఖ్యమైన వాడయ్యాడు, ఆయనే తలకు మూలరాయి అయ్యాడు, ఆయనే అమూల్యమైన వాడయ్యాడు. ఈయనే రక్షకుడు. ఈయన ద్వారా తప్ప మరి ఏ నామమున రక్షణ కలగదు, మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను. యేసుక్రీస్తు అనే నామము తప్ప నువ్వు వేరే నామముతో రక్షణ పొందుటకు అవకాశం లేదు, ఆస్కారం లేదు. ఆకాశము క్రింద కానీ భూమి పైన కానీ ఇవ్వబడిన మనుషులలో ఎవరి నామము వలన రక్షణ పొందలేము. అలాంటి మూలరాయి, ఈ తలరాయి, ఇది ముఖ్యమైన రాయి. ఇది సియోనులో స్థాపించబడిన రాయి. ఆనాడు యెరూషలేము నగరు దగ్గర బెత్లెహేం గ్రామములో జన్మించినటువంటి రాయి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని వారలారా, ఇట్టి అమూల్యమైన రాయిని మనము గైకొనటానికి, మనము దాని యొక్క ఆధారాన్ని పొందుటకు మనము ఎందుకు ఉపేక్షిస్తున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ లోకములో అనేకమైనటువంటివి రాళ్ళుగా మనుషులకు అప్పగింపబడ్డవి, మనుషులతో అవి సంబంధము కలిగినటువంటివి అనేక సంభవాలు ఉన్నవి. అయితే ఈ రాయి అయితే మనకు మేలు చేస్తే, అంతకుముందు మనుషులతో అనుబంధము కలిగిన రాళ్ళు మనుషులను శోధించటానికి, శిక్షించటానికి, భయపెట్టడానికే అవి ఉపయోగపడ్డవి. యోహాను సువార్త 8వ అధ్యాయము 5వ వచనములో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 5వ వచనములో ఒక రాయితో ఉన్నటువంటి సంభవాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అట్టి వారు రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావు అని ఆయనను అడిగిరి. ఇది ఒలీవ కొండల దగ్గర జరిగినటువంటి సంభవము. వ్యభిచారము చేస్తూ, పాపము చేస్తూ పట్టుబడినటువంటి వేశ్యను, స్త్రీని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇశ్రాయేలీయులు, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, రాణువారు వెంటబడి రాళ్ళు రువ్వి చంపటానికి ప్రయత్నించారు. ఆ స్త్రీ పరిగెత్తుతూ పారిపోతూ యేసుక్రీస్తు ఒలీవల కొండ మీద వాడుకగా ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళే చోటకు ఆయన ప్రభువు సమీపానికి వెళ్ళింది.
అక్కడ ఉన్నటువంటి గుంపులు ఉన్నవి శాస్త్రులు పరిసయ్యులు అంటున్నారు. శాస్త్రులు పరిసయ్యులు ఆ యూదుల వారు రాణువారు ఉండి ఆమెను రాళ్లతో కొట్టి చంపటానికి వారు ప్రయత్నం చేసినట్లుగా ఉన్నారు. ప్రయత్నం చేస్తూ వారు ఇంకా తాము చేసే శిక్షకు వారు ఒక బలాన్ని ధర్మశాస్త్రము నుండి ఆధారంగా వాళ్ళు తెచ్చుకుంటూ మాట్లాడుతున్నారు. వారు అంటూ ఉంటారు, ఇది మన ధర్మశాస్త్రములో ఉంది కదా అంటున్నారు. లేవీ కాండములో కనుక చూస్తే ధర్మశాస్త్రం గురించి లేవీ కాండములో 20వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది. వ్యభిచరించిన వానికి అనగా ఆ పొరుగున వాని వారితో వ్యభిచించిన వానికి ఆ వ్యభిచారినికి మరణశిక్ష విధింపవలెను. మరణశిక్ష విధింపవలెను. ఆమెను రాళ్లతో కొట్టి చంపే అంత మరణశిక్ష విధించాలని లేవీ కాండంలో రాయబడిన మాటను వీళ్ళు తమ యొక్క ధైర్యానికి బలానికి శిక్షించటానికి హక్కుగా వాళ్ళు ఉదహరిస్తూ, అయితే నువ్వేమంటున్నావు అని ఆయనను అడిగారు. ప్రభువారిని నువ్వేమంటున్నావు అని ఆయనను అడిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండంలో కూడా ఇలాంటి మాటలే ఉంటాయి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 24వ ఆ ఊరి గవిని యొద్దకు ఆ ఇద్దరిని తీసుకొని వచ్చి ఆ మనుషుని రాళ్లతో చావగొట్టవలెను. ధర్మశాస్త్రమే ఆనాటి స్థితిగతులను పట్టి ఆనాటి వ్యభిచారులకు, పాపం చేసినటువంటి వారికి, పట్టుబడినటువంటి వారికి మరణించే వరకు రాళ్లతో కొట్టి చంపమనే మాట వ్రాయబడి ఉన్నది నిజమే. అయితే నువ్వేమంటున్నావు అని వారు ఈయనను అడిగారు. అప్పుడు ప్రభువారు చెప్తున్నారు, యోహాను సువార్త 8వ అధ్యాయం. ప్రభువారు అంటున్నారు, 2వ సంభవం. ఆయన ఈ సంభవం అంతా చూసిన తర్వాత ఆయన చెప్తాడు, అమ్మ మీలో ఎవరు అయితే పాపము చేయలేదో వారు ఆమె మీదకు ముందుగా రాయి విసరమని చెప్పాడు. 7వ వచనం. వారు ఆయన పట్టువదలకు అడుగగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వచ్చునని చెప్పాడు. అయితే వారిలో ఎవరికి ఆ ధైర్యం లేదు, ఆ అవకాశం కూడా లేదు. ఎందుకు అంటే ఆయన తప్ప ఎవరు లోకములో నీతిమంతుడు లేడు, పాపము లేనివాడు లేడు. అందుకని ఎవరు కూడా మనస్సాక్షి గద్దించి ప్రభువారు వంగి నేల మీద ఏదో రాస్తున్నది చూచి వారి పాపములు వారికి ప్రస్ఫుటముగా మనస్సాక్షి తెలియపరిచి ఆ పాపము చేసినటువంటి స్త్రీని వదిలి వెళ్ళిపోయారు. పాపిని శిక్షించటానికి అవకాశమే లేకుండా పోయింది. అది అయిపోయిన తర్వాత ప్రభువారు కన్నులెత్తి చూచి అడిగి, ఎవరునూ నిన్ను శిక్షింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు అనెను. అందుకేసి అంటాడు, నేనును నీకు శిక్ష విధింపను. పావనాత్ముడు, పావన పుత్రుడు, పవిత్రుడు నేను కూడా నీకు శిక్ష విధించను అంటున్నాడు. ఈయన పాపము చేసిన వాడు కాదు, ఈయన పరిశుద్ధుడు. నాలో పాపం ఉన్నదని ఎవరైనా రుజువు చేయగలరా అని పలికినటువంటి ఆయన శిక్షించటానికి, మరణింప చేయటానికి హక్కు ఉన్నటువంటి ఆయన, నేనును నిన్ను శిక్షించను అని దయతో జాలితో క్షమించి ఆమెను వదిలిపెట్టాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులై ఉండాలి అని లేఖనాలు చెప్తూ ఉన్నది. అంటే పరిశుద్ధుడు, పాపము లేనివాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, న్యాయాధిపతి. ఆయనకు న్యాయం తీర్చే అవకాశం ఉంది, శిక్షించేటువంటి హక్కు ఉంది. అయినా నేనును నీకు శిక్ష విధింపము అని చెప్పి ఆయన అంటున్నాడు, నీవు వెళ్ళి ఇక పాపము చేయకము అని ఆమెతో చెప్పెను. ప్రభువారు క్షమించింది దేనికి అంటే, ఇక పాపము చెయ్యవాకు అంటాడు. ఇక పాపము చెయ్యవాకు అని.
దేవుడు మనకు విడుదల కలిగించింది, క్షమాపణ ఇచ్చినది, ఆయన జాలి చూపించి దయ చూపించింది. మనము మరి ఒక పర్యాయము ఆ పాపం వైపు త్రొంగి చూడకూడదని. క్షమాపణ పదే పదే పొందేటానికి అది అర్హత కలిగినది కాదు పాపము. అందుకనే దేవుడు ఇచ్చినటువంటి క్షమా గుణాన్ని, క్షమాపణను మనము స్వతంత్రించుకొని ఇక పాపము వైపు పోకుండా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి అని లేఖనాల ద్వారా మనం తెలుసుకుందాం. మనుషులను శిక్షించటానికి మనుషుల చేతిలో అయితే రాళ్ళున్నవి, మరణింప చేయగలిగే రాయి. దేవుడు శిక్షించటానికి అవకాశం ఉన్న ఆయన శిక్షించటానికి ఇష్టపడనటువంటి వాడు. అందుకే అది అమూల్యమైనటువంటి రాయి, అది సహాయం చేసే రాయి, అది మనలను ఆదరించే రాయి, అది మనకు క్షమాపణ ఇచ్చే రాయి, అది పరిశుద్ధమైనది, స్థిరమైనది, సియోనులో స్థాపింపబడినది. మనుషుల చేతిలో అలా మరణింప చేసేది ఉంటే దేవుని చేతిలో మనకు సహాయం చేసేది ఉంటుంది. అదే అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము చివరి వచనమైనటువంటి 59వ వచనంలో ఉంటుంది. కాబట్టి వారు ఆయన మీద రూవుటకు రాళ్ళు ఎత్తిరి. యేసుక్రీస్తు యెరూషలేము దేవాలయములో ఉన్నప్పుడు ఆయనను త్యజించిన వారు, విస్మరించిన వారు, విసర్జించిన వారు, తృణీకరించిన వారు, అంగీకరించిన వారు, ఆయన మెస్సియా కాదని చెప్పినటువంటి వారు, దేవుడిని నమ్మనటువంటి వారు, ఆయన మీద కోపం మోపినటువంటి వారు, కోపము కలిగినటువంటి వారు, దైవదూషణ చేశాడని ఆయన మీద పాపమును అంటగట్టినటువంటి వారు, అన్యాయంగా తీర్పు తీర్చుటకు సిద్ధపడిన వారు ఎంతగా తెగించారు అంటే పరిశుద్ధుడైనటువంటి వారిని, పాపము లేనటువంటి వాడిని, నీతిమంతుడైనటువంటి వారిని, దేవాది దేవుడిని కూడా చంపుటకు వాళ్ళు రాళ్ళు ఎత్తారట. ఎంత దుర్మార్గం చూడండి. ధర్మశాస్త్రాన్ని అలుసుగా తీసుకొని ఒక పాపి తోటి స్త్రీని వారు చంపటానికి వాళ్ళు హక్కుగా రాళ్ళు ఎత్తి ప్రయత్నం చేస్తే ప్రభువారు దానిని నివారించాడు, వారి పాపములను వారికి తెలియజేసి. అసలు పాపం లేనటువంటి వాడు, పాపములను క్షమించేవాడు, పాపములను నిర్మూలించేవాడైనటువంటి పాప విమోచకుడు మీదే వాళ్ళు రాళ్ళు వేరు. మనుషుల చేతిలో ఎంత ప్రమాదకరమైనటువంటి రాళ్ళు ఉంటాయో ఆ మాట మనం గమనించవచ్చు. ఆయన మీద రాళ్ళు రువ్వుటకు వారు చేతులు ఎత్తారట. పరిశుద్ధుడిని కూడా చంపటానికి వాళ్ళు చేతులు ఎత్తినట్లుగా ఉంది. మొదటి పేతురు యొక్క పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనంలో నేను పరిశుద్ధుడను కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉందురు అంటారు. నాలో పాపం ఉన్నదా అని ఆయన సవాలు విసిరిన సంభవం తెలుసు. మనకు నీతిమంతుడని ఒక ఉత్తరవాది ఉన్నాడు అని లేఖనాలు తెలియజేస్తున్నవి యేసు ప్రభు గురించి. ఆయనే న్యాయాధిపతి అని తెలియచేయబడినది. రేపు పరలోకములో ఆయన న్యాయ సింహాసనం మీద, పీఠము మీద కూర్చోండి. కుడివైపు ఎడంవైపు గొర్రెలను, మేకలను ఆయన వేరు చేయగలిగిన శక్తి కలిగిన వానికి ఇక్కడ సాధారణ మనుషులు, పాపులు, దుర్మార్గులు, వీరు పరిశుద్ధుడిని శిక్షించడానికి రాళ్ళు ఎత్తారు. మానవుడి చేతిలో రాళ్ళు ఎంత క్రూరంగా ఉంటవి. తమకున్నటువంటి స్థాయిని మరిచి శిక్షించటానికి, మరణింపజేసి పాపము చేయటానికి సిద్ధపడతాయి. అయితే మానవుని చేతిలో రాయి దేవుని మీద కూడా దూషణ చేసి, దేవుని మీద కూడా రాళ్ళు రువి దేవునిని చంపటానికి సిద్ధపడతావి. అయితే దేవుని దగ్గర ఉన్నటువంటి రాయి నేను కూడా శిక్ష విధించను, అయితే నువ్వు పాపము చేయకుండా ఉండు అని చెప్తాడు. ఆయన చేతికి అందే రాయి మనలను పాపము చేయకుండా మనలను సంరక్షిస్తే, మన చేతిలో ఉన్నటువంటి రాయి మనము మన తోటి వారిని శిక్షించటానికి, దేవాది దేవుడిని కూడా నిర్మూలన చేయటానికి ప్రయత్నం చేస్తుందట. అదే మనకు దేవుని చేతిలో ఉన్నటువంటి రాయికి ప్రత్యేకమైనటువంటి భేదము. ఈ రాయి అమూల్యమైనదని, ఈ రాయి పరిశుద్ధమైనదని, ఇది రాయి ముఖ్యమైనదని, ఇది స్థాపించబడినదని, ఇది అనేకులకు స్థిరపరచబడినదని వ్రాయబడి ఉన్నది. మొదటి సమూయేలు గ్రంథము
7వ అధ్యాయము 12వ వచనములో, అప్పుడు సమూయేలు రాయి తీసి మిస్సాకును షేముకును మధ్య వారిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశానని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. ఇశ్రాయేలీయులు శత్రువుల చేతిలో ఓడిపోతూ ఉంటే, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో చనిపోతూ ఉంటే, ఇశ్రాయేలు వాళ్ళ చేత 20 సంవత్సరములు అణుచబడి ఉంటే, వారి పక్షంగా సమూయేలు దేవుడిని ప్రార్థించి మొరపెట్టి సమర్పణలు బలి అర్పించి ప్రాధేయపడినప్పుడు దేవుడు కనికరించి కృప చూపించి, ఈ పాపపు స్త్రీ ఎడల కనికరము చూపినట్లే పాపాత్ములైన ఇశ్రాయేలందరి ఎడల కనికరము చూపించి ఆయన ఆ యొక్క ఫిలిష్తీయుల చేతిలో నుండి వారిని రక్షించుటకు ఆయన సహాయపు రాయిగా ఉన్నాడు. ఆ రాయి పేరు ఎబెనెజరు. కింద ఫుట్ నోట్లో రాయబడి ఉంటుంది, ఎబెనెజరు అనగా సహాయపు రాయి. ఇశ్రాయేలులకు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఆయన రక్షణను, విడుదలను, విమోచనను కలిగించి జయమునిచ్చాడు కాబట్టి, వారి స్వాస్థ్యాన్ని వారు అనుభవించుటకు ఆయన అనుమతినిచ్చాడు కాబట్టి, వారి పాపములను క్షమించాడు కాబట్టి, వారిలో వచ్చినటువంటి పశ్చాత్తాపాన్ని బట్టి, ప్రార్థనను బట్టి, సమర్పణను బట్టి, వారి సేవకుని యొక్క విజ్ఞాపనను బట్టి దేవుడు శత్రువుల మీద ఆయన ఉరుములు, మెరుపులు, అగ్నిగంధకములను కురిపించి, ఏ ఇశ్రాయేలుడు కత్తి పట్టకనే, ఖడ్గము పట్టకనే, బల్లుము పట్టకనే వారు ఫిలిష్తీయుల మీద జయము పొందటానికి సహాయపు రాయిగా నిలిచాడు. ఈయన పేరు ఎబెనెజరు. ఈ ఎబెనెజరు అనేటువంటి ఈ దేవుడు అమూల్యమైనటువంటి రాయిగా, ఈ దేవుడు సహాయపు రాయిగా, ఈయన పరిశోధించబడినటువంటి రాయిగా, ఈయన మూలరాయిగా ఉన్నాడు, ఈయన పునాది రాయిగా ఉన్నాడు. అనేక పర్యాయాలు దేవుడు మనకు ఈ భరోసాను ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దేవుడు మనకు సరిపోయినటువంటి దేవుడుగా, చాలిన దేవుడుగా, బండ మీద మనం ఇల్లు కట్టుకున్న రీతిగా మనలను స్థిరపరిచే దేవుడుగా ఆయన ఉన్నట్లుగా మనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చేతిలో ఏ రాయి ఉన్నది? యేసుక్రీస్తు అనేటువంటి అమూల్యమైన రాయిని కలిగి ఉన్నామా, లేదా పాపపు స్త్రీని శిక్షించటానికి సిద్ధపడినటువంటి ఈ లోకపు రాయిని కలిగి ఉన్నామా, లేదా యేసుక్రీస్తు అనే దేవునిని కూడా నువ్వు శిక్షించటానికి, అనేక మంది ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు చేసినటువంటి క్రూరమైన పనులు చేయటానికి నీ చేతిలో దేవునిని శిక్షించే, శోధింపజేసే, మదన పెట్టే రాయి కలిగి ఉన్నావా, లేదా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనే సహాయపు రాయిని, ఎబెనెజరు అనే సహాయపు రాయిని కలిగి ఉన్నావా? మనలను మనము విమర్శించుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైనటువంటి రాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఓ శ్రేష్టమైనటువంటి మాట. ప్రభు అయినటువంటి యెహోవా 1000 సంవత్సరాల ముందే యేసుక్రీస్తు అనే సహాయపు ఎబెనెజరు రాయి గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు అనే రక్షకుడైనటువంటి వానిని రాయిగా ఆయన ముందుగానే ప్రవచిస్తూ ఉంటున్నాడు. ఆ మూలవాక్యంలో రాయబడిన మాట, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధించబడినటువంటి రాయి. ఆ రాయి శోధించబడినది. ఆ రాయి అనేక శ్రమలను ఓర్చుకున్నది. అది ఈ లోకపు న్యాయాన్ని అనుభవించినది, న్యాయమును పొందినది. అంత పరిశోధించబడినటువంటి ఆ రాయి అమూల్యమైనటువంటిది. ఆ రాతి నుండి అమూల్యమైన, పరిశుద్ధమైన, నిష్కళంకమైన రక్తము విడుదలైనది. ఆ రాయి చీల్చబడినది, గాయములతో అది చెక్కబడినది.
అది అమూల్యమైనటువంటి రాయి, అది బహుస్థిరమైన రాయి, అది నిలకడగలిగినటువంటి రాయి, సిద్ధపరచబడినటువంటి రాయి, ఏ లోకపు చేష్టలు దానిని కదిలించినటువంటి రాయి, అది పునాది రాయి అయినది. ఆ పునాది రాయి విశ్వసించినటువంటి వారిని కలవరపరచకుండా ఉండేటువంటి రాయి. ఆ రాయి యేసుక్రీస్తు ప్రభు అయితే ఆ రాయిని మనము కలిగి ఉన్నామా లేదా ఈ లోకపు మనుషులను శిక్షించటానికి ఇష్టమైనటువంటి రాయిని కలిగి ఉన్నాము. ఈ రాయే అమూల్యమైనటువంటి రక్తాన్ని కార్చినటువంటి రాయి అండి. ఈ రాయే మన కొరకు ఛిద్రము చేయబడినటువంటి రాయి. ఈ రాయే మన కొరకు నలుగగొట్టబడినటువంటి రాయి. ఆనాడు మోషే, ప్రభువా నీ మహిమను నాకు చూపు. మోషేకి ప్రభువు ఆయన ఒక మండుచున్న పొదలో కనిపిస్తాడు. ఆ మండుచున్న పొదలో కనిపిస్తే నేరుగా దేవుని చూడకుండా పొద కాలిపోకుండా ఆయన కనిపిస్తూ ఉంటే, అప్పుడు తరువాత కార్యంలో మోషే అడుగుతాడు, ప్రభువా నీ మహిమను నాకు చూపించు అంటాడు. అప్పుడు అంటాడు దేవుడు, నా మహిమను నీవు చూచి తట్టుకోలేవు, ఏ నరుడును నన్ను నేరుగా చూడలేడు, కనుక నేను ఈ బండ సందుగుండా దాగి ఉన్నప్పుడు నీవు నన్ను చూడు అని ఒక సూచన ఇస్తాడు. ఆయన బండ సందుకుండా దారి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని యొక్క మంచితనమును మహిమగా చూస్తావు అని చెప్తాడు. ఆ రీతిగా స్థిరపడబడిన రాయి, అమూల్యమైన రాయి, పునాది అయిన రాయి సందుగా ఏర్పడినది, చీల్చబడినది, గాయపరచబడినది. అంటే నీవు దేవుని మహిమను చూడటానికి యేసుక్రీస్తు అనే ఎబినేజరు సహాయపు రాయి క్రీస్తు నీతో ఉండుటకు, నీవు క్రీస్తుతో ఉండుటకు, నీవు పరలోకములో దేవుని స్వాస్థ్యములో మహిమను అనుభవించుటకు ఆయన స్థిరమైన రాయి మన కొరకు చీల్చబడి బండ సందులో ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు గాయపడి చీల్చబడిన ఆ యొక్క రంధ్రము గుండా, శిలువ శ్రమల గుండా మనము క్రీస్తు మహిమను పొందగలిగే ధన్యత దేవుడు మనకు సమృద్ధిగా కలుగచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, తలకు మూలరాయి, తృణీకరింపబడిన అమూల్యమైన రాయిగా ఉన్నటువంటి వాడు, అమూల్యమైన రక్తాన్ని మా కొరకు కార్చారు. స్థిరమైనటువంటి నీ శరీరాన్ని మా కొరకు రంధ్రము చేసుకొని మాకు మహిమను మంచితనాన్ని ఇవ్వట, రక్షణ ఇచ్చుటకు ఏర్పరచబడినటువంటి రాయి. ఆ రాయిని మేము ఎబినేజరు అనే సహాయపు రాయిగా పొందుటకు సహాయం చేయండి. ఈ లోకములో తోటి వారిని శిక్షించుటకు ఉపయోగించని రాయి, నిజమైన సత్యదేవుడైన నిన్ను ఎదుర్కొనుటకు వినియోగించని రాయి మాతో ఉండకుండా మీరే ఎబినేజర్ రాయిగా మాకుండి సహాయం చేసి రక్షించమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దీవెన తీసుకుందాం. పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపా, సత్య, సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడూ పరిశుద్ధులతో కూడి మనకు సమృద్ధిగా అందుబాటులో ఉండునుగాక. ఆమేన్. వందనాలు. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు, దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.